మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందంటారు. కానీ ఇక్కడ బ్రాహ్మణుల విషయంలో మంది తక్కువ ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి పట్టించుకోవట్లేదా? ప్రస్తుతం బ్రాహ్మణుల్లో ఒకే ఒక్క అభ్యర్థి, అన్ని పార్టీల తరపున ఒక్క బ్రాహ్మణ అభ్యర్థి ఉన్నారు. బాపట్ల నుండి పోటీ చేస్తున్నటువంటి కోన రఘుపతి తప్పించి ఇంకేం లేదు. అసలు బ్రాహ్మణుల పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణం. అంటే ఆంధ్రప్రదేశ్ అసలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల పరిస్థితి మీదన బ్రాహ్మణుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. రాజకీయ బ్రతుకులు మాయమైపోతున్నాయంటూ దానికి సంబంధించి ఏదైతే బ్రాహ్మణ సేవా సంస్థకు సంబంధించినటువంటి జింకా చక్రధర్ స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. గతంలో ఎన్టీఆర్ పాలనలో రద్దు చేసిన కరణీకాలు సమయంలో చనిపోయిన 28 మంది కరణాలు, ప్రభుత్వ ఉద్యోగ వయసు తగ్గింపులో చనిపోయిన 8 మంది బ్రాహ్మణులు, అర్చకుల వంశపారంపర్యం రద్దు, చల్లాకొండ కమిషన్ ఇలా వేధిస్తే తదుపరి చంద్రబాబు గారు వీళ్ళు కొన్ని మర్చిపోవచ్చు అనే భావనలో పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్, కొందరు బ్రాహ్మణ సంఘాల నాయకులు తమ వల్లే సాధ్యమైందని, సరే తర్వాత ప్రభుత్వం దాన్ని రూపం తగ్గించిన ఉన్న 2 అధికార పార్టీ శాసనసభ్యులు మాట్లాడలేదు. ఇక విజయవాడ సత్యనారాయణపురం 42,000 మంది బ్రాహ్మణుల ఓట్లోని నియోజకవర్గం గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు, టీవీఎస్ చలపతిరావు గారు, దమ్మాలపాటి రామారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, మల్లాది విష్ణు గారు చివరికి మంగళం పాడారు. బీజేపీ సీట్ అడిగిన జీవీఎల్కి తొండింది. మరి వైసీపీ వారు వేసిన బ్రాహ్మణ అధ్యయన కమిటీ, టీడీపీ వారు వేసిన సాధికార కమిటీ సభ్యులు ఇక ఇవే మనకు పార్టీలు ఇచ్చిన పదవులను సరిపెట్టుకోవాలేమో. బీజేపీ కూడా అధికార ప్రతినిధులు కూడా పీకేసింది. లక్ష్మీపతి రాజాని పిలవద్దని గతంలో ఛానళ్ళకు లెటర్స్ రాశారు. కోట సాయిని అలాగే చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణులు ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీలకు అనుసంధానంగా ఒక బ్రాహ్మణ సంఘం తయారైతే ఇదే పరిస్థితి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరికీ పట్టని జాతిగా మిగిలిపోవద్దు. రాజకీయ నాయకులకు భజన పౌరులుగా మారొద్దు. కులస్తులకు సహకారం అందించేందుకు తయారవ్వండి. ఎవరు పాపం అట్లాంటి ఏనేది.